హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఓకే, పార్ట్ 2 వీడియో గురించి డైరెక్ట్‌గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, ఇనీషియల్‌గా మనం ఫస్ట్ ఏం చేసాము ఇక్కడ ఎస్3 బకెట్ ఓపెన్ చేసి, ఆ బకెట్ క్రియేట్ చేసి, ఆ బకెట్‌లో మనం క్రియేట్ చేసిన స్టాటిక్ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసాం. సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే, EC2 సర్వర్‌ని యూజ్ చేసి EC2 ప్లస్ S3 ఈ 2 సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని లైనక్స్ సర్వర్ మీద ఎలా హోస్ట్ చేయాలనేది ఈ సెకండ్ పార్ట్ అన్నమాట. సో, కంప్లీట్‌గా వాచ్ చేయండి. సో, అంతకంటే ముందు నా వీడియో ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే. సో, డైరెక్ట్‌గా ఇంకా ఫస్టు ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాము. ఎందుకంటే కొద్దిగా టైం పట్టిద్ది కాబట్టి కంప్లీట్‌గా లైనక్స్ సర్వర్ ఫస్ట్ లైనక్స్ సర్వర్‌ని నేను హోస్ట్ చేస్తాను. హోస్ట్ చేసిన వెంటనే S3 సర్వీస్‌ని యూజ్ చేసుకొని నా ఆహ్, స్టాటిక్ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేస్తానక్కడ. ఆ తర్వాత లైనక్స్ సర్వర్‌ని కనెక్ట్ అయ్యి హోస్ట్ చేద్దాం లైనక్స్ సర్వర్ మీద. సో, సింపుల్ అండి అంతే. సో, ఇది స్టార్ట్ అయింది. 1 సెకండ్. ఇక్కడ పెండింగ్ ఉంది లైనక్స్ సర్వర్. సో, నెక్స్ట్ మనము S3 సర్వీస్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఒక క్రియేట్ బకెట్ తీసుకుంటాను. సెకండ్ బకెట్ నేమ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో, లైనక్స్ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్ట్. లైనక్స్ స్టాటిక్ వెబ్‌సైట్. సో, నెక్స్ట్ యాక్సెస్ చేద్దాం. నెక్స్ట్ వన్ సో, డైరెక్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేశాక లైనక్స్ బకెట్ ఓపెన్ చేసి మన జిప్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నా సెకండ్ వెబ్‌సైట్ నేను డైరెక్ట్‌గా జిప్ అనేది చేసి నేను అప్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే లైనక్స్ మిషన్‌కి ఆహ్, జిప్‌లో వెంటనే అన్‌జిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, ఫైల్స్ అనేవి సింపుల్‌గా మాకు ఫైల్ ఉంటే ఏందంటే మనకి యాక్సెసిబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. సో, ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ చేద్దాము. ప్రాపర్టీస్ ఓపెన్ చేసి స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎనేబుల్ చేయాలి. ఓకే. ఇక్కడ index.html. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్‌ని మర్చిపోకుండా పబ్లిక్‌లీ యాక్సెస్ చేయాలి. ఓకే. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఈలోపు మనము ఏం చేద్దామంటే సర్వర్ ఓపెన్ కరెక్ట్‌గా 2 చెక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనక్స్ మిషన్‌ని కనెక్ట్ అవుదాము. ఓకే. పబ్లిక్ కాపీ చేశాను. సెషన్ SSH కాపీ ప్రైవేట్ కీని అటాచ్ చేద్దాం. పెన్ ఫైల్‌ని. ఓకే. కనెక్ట్ అయిపోదాం డైరెక్ట్‌గా. డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. డిఫాల్ట్ యూజర్, EC2 యూజర్. ఓకే. ఏబుల్ టు లాగిన్ అన్నమాట ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా. రూట్ యూజర్ కన్వర్ట్ అవుతాను. సో, ఫస్ట్ నేనేం చేద్దాం అనుకున్నానంటే టామ్ క్యాట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాను ఇక్కడ. టామ్ క్యాట్ httpd సో, టామ్ క్యాట్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, నేను టామ్ క్యాట్ డైరెక్టరీ దగ్గరికెళ్తాను ఇప్పుడు. వేర్ HTML సారీ www HTML. సో, మనకి టామ్ క్యాట్ అనేది సర్వర్ వర్క్ అవుతుందో లేదో చూడాలి కదా! సో, దానికి కమాండ్ systemctl స్టార్ట్ httpd డాట్ సర్వీస్. systemctl స్టార్ట్ httpd సారీ ఇక్కడ 3 టీస్ ఇచ్చాను ఇక్కడ. httpd డాట్ సర్వీస్. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది సర్వీస్. సో, ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడు. నాకు తెలిసి ఇట్ వర్క్స్ అని వచ్చిందంటే మనకి టామ్ క్యాట్ వర్క్ అవుతున్నట్టు. ఓకే. యాహ్! కంప్లీట్‌గా ఓకే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన వెబ్‌సైట్‌ని ఇక్కడ హోస్ట్ చేయాలి. సో, అది మెయిన్ మోటో. సో, నేనిక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. ఓకే.
క్రియేట్ చేశాను. ఫోల్డర్‌లోకి వెళ్తా ఫస్ట్. ఆహ్, ఇక్కడ wget కమాండ్ యూజ్ చేసుకొని నా యూఆర్ఎల్ ఏదైతే ఉందో స్టాటిక్ వెబ్‌సైట్ కాపీ చేయాలన్నమాట. ఇక్కడ బకెట్‌కొచ్చి కాపీ యూఆర్ఎల్ wget కమాండ్ యూజ్ చేసుకొని అన్‌జిప్ చేస్తే ఇక్కడ మన ఫోల్డర్స్ అన్ని 200 ఓకే అయింది కదా! సో, ఇక్కడ -l కొడితే మనకిక్కడ అన్‌జిప్ అయిపోయింది. సారీ జిప్ మన ఫోల్డర్ ఏదైతే ఉందో ఫోల్డర్ అనేది కంప్లీట్‌గా జిప్ ఫోల్డర్‌లో మనకు చూపించింది. సో, నెక్స్ట్ ఏం చేస్తాను అన్‌జిప్ చేయాలనుకుంటున్నాను నేను నా ఫోల్డర్. సో, అన్‌జిప్ కూడా సక్సెస్ అన్నమాట. -l. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇది అన్‌జిప్ చేసిన తర్వాత ఇది నా ఫోల్డర్. ఓకే. సీడీ ఫ్రాంటోకన్ నేను ఇప్పుడు -l. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫైల్స్ మొత్తము నా హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లోకి నేను మూవ్ చేస్తే మనకి యాక్సెసిబుల్‌గా అంటే లైక్ మన వెబ్‌సైట్ ఏదైతే ఉండిద్దో అది సర్వర్ మీద చూసుకోవచ్చు. లైక్ వెబ్‌సైట్‌ని యాక్సెసిబుల్ చేసుకోవచ్చనమాట. ఓకే. అన్నీ మూవ్ అయిపోయాయి. సో, సీడీ వార్ www.html. Okay. Now we can check whether the folders are created or not. Yeah. చూసారు కదా! ఇప్పుడు మనం ఓపెన్ చేసి మన వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తే సక్సెస్. మన వెబ్‌సైట్ హోస్ట్ అయిపోయింది ఈ సర్వర్‌లో. సో, దీన్ని కూడా మనము ఈ ఐపీ అడ్రెస్‌ని రౌట్ 53లో డొమైన్ నుంచి సబ్ డొమైన్‌గా మనం ఒక గుడ్ యూఆర్ఎల్ అనేది రౌట్ 53లో మేనేజ్ లైక్ క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇది గైస్ కంప్లీట్ అయిపోయింది. సో, ఫస్ట్ వీడియోలో మనము స్టాటిక్‌గా ఒక వెబ్‌సైట్‌ని ఒక బకెట్ క్రియేట్ చేసి, ఆ బకెట్‌లో ఓన్లీ S3 సర్వీస్ యూజ్ చేసుకొని హోస్ట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేసాం? ఈసీ2ని కూడా సర్వీస్ S3 ప్లస్ ఈసీ2 2 సర్వీస్ యూజ్ చేసుకొని ఈసీ2లో లైనక్స్ మిషన్‌ని లాంచ్ చేసి లైనక్స్ మిషన్ ద్వారా మనం మన వెబ్‌సైట్‌ని S3 నుంచి కాపీ చేసి wget కమాండ్ యూజ్ చేసుకొని ఆ ఫైల్స్ అన్నీ యుటిలైజ్ చేసుకొని మనం హోస్ట్ చేసామనమాట. సో, ఇది మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకే. సో, మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే తప్పకుండా మీ బకెట్స్ అన్నీ డిలీట్ చేసుకోండి. ఎందుకంటే సమ్ అమౌంట్ అనేది మీకు చార్జెస్ అవుతాయి. సో, ఆ అమౌంట్ అనేది చార్జ్ అవ్వకుండా ఉండాలంటే సో, మీరు వెంటనే టర్మినేట్ చేసుకోవాలి. టర్మినేట్ చేసేద్దాం. ఓకే. టర్మినేట్ అయిపోతది. సో, నెక్స్ట్ S3 సర్వీస్‌లో నేను క్రియేట్ చేసిన బకెట్స్ అన్నీ నేను డిలీట్ చేసుకుంటాను. అప్పుడు మనకి బిల్ అనేది వెరీ మైనర్‌లో ఉంటదనమాట. మేజర్‌లో ఉండదు. జస్ట్ 10-20 లెస్ థాన్ రూ. 100 అనమాట. ఓకే. బకెట్ 1 డిలీట్ చేస్తే ఏమైద్దంటే లైక్ మీకు కంప్లీట్‌గా కావాలి మన వెబ్‌సైట్ డైలీ యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో, ఎవ్రీ మంత్ బిల్లొస్తది. ఆ బిల్లుకి అంటే మైనర్ బిల్సే వస్తాయి. మీరు అప్‌లోడ్ చేసే డేటాని బట్టి ఉంటది ఆ బిల్ అనేది. సో, మనం కంప్లీట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను ప్రెజెంట్ నా వెబ్‌సైట్స్ ఏమి నేను అంతగా వెబ్‌సైట్‌లో చూపించుకోవాలనుకోవట్లేదు. బట్ ఇన్ అప్‌కమింగ్ డేస్‌లో నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసినప్పుడు తప్పకుండా మాత్రం ఎస్‌సీ సర్వీస్‌లో హోస్ట్ చేస్తాను. అది అందరికీ యాక్సెసిబుల్ అవుతది. సో, యాక్సెసిబుల్ చేసుకోవచ్చనమాట. మన ఇష్టం అది. సో, బకెట్స్ అనేది ఎంప్టీ చేసి డిలీట్ చేసుకుంటే మన టాపిక్ కవర్ అయిపోయినట్టే ఇంకా సెకండ్ వీడియోలో. సో, ఇది గైస్ కంప్లీట్ అయిపోయింది. ఎస్‌సీ అండ్ ఈసీ2 మినీ ప్రాజెక్ట్స్ ఫర్ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనమాట. కంప్లీట్ అయిపోయింది. సో, గైస్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్‌కొస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ గైస్. బై. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్.